27,000 కోట్లు. అవును, మీరు వింటున్నది నిజమే. అక్షరాల 27,000 కోట్లు. ఇవి తెలంగాణ రైతాంగానికి రేవంత్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయి సొమ్ములు. గద్దెనెక్కిన నాటి నుంచి కేవలం ఒక్క సీజన్కు మాత్రమే రైతు బంధు ఇచ్చి మిగతా 3 సీజన్ల డబ్బులు ఎగ్గొట్టిన రైతు ద్రోహి ఈ గుంపు మేస్త్రి. అందుకే తెలంగాణ రైతాంగం ఏకమవుతుంది. రైతు ద్రోహుల భరతం పట్టేందుకు రెడీ అవుతుంది. బాకీ పడ్డ రైతు బంధు ఎప్పుడిస్తావని కాంగ్రెస్ సోళ్ల గల్లపట్టి పట్టేందుకు పథక రచన చేస్తుంది. రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వము చరిత్రలో లేదు. తెలంగాణలో రైతన్నల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదంటూ అన్నదాతలు ఆగ్రహ జ్వాలలు రేకెత్తిస్తున్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పాలకులు తమపై చూపిస్తున్న కపట ప్రేమకు తగిన బుద్ధి చెబుతామంటున్నారు. విలాసాలకు దర్జాగా ఖర్చు చేస్తున్న రేవంత్ సర్కార్ అన్నం పెట్టే రైతులకు ఎందుకు సున్నం పెడుతోంది? ఇంకా ఎన్నాళ్ళు రైతుల జీవితాలతో ఇలా చెలగాటమాడుతుంది? దీనికి పరిష్కారం ఏంటి? పరిహారం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల ఆక్రందనలేంటి? మంత్రుల విలాసాలకు విదేశీ పర్యటనలకు నిధులు ఉంటాయి. ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేయడానికి చేతులు వస్తాయి. అన్నం పెట్టే రైతన్నకు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం నిధులు లేవు. రైతులపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమకు తాజా పరిణామాలే సాక్ష్యం. ఈ నెల 4న మిర్యాలగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో రైతు బంధు జమ చేస్తామని గప్పాలు కొట్టాడు. ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నామని గొప్పలు చెప్పుకున్నాడు. తీరా ఎన్నికల కోడ్ ముగిసి 10 రోజులు దాటుతున్నా రైతు బంధు ఊసేలేదు. కేబినెట్ మీటింగ్లోనూ దీనిపై ఉలుకులేదు పలుకులేదు. ఎందుకు? అన్నిటికీ అభయాస్తమనే చెయ్యి పార్టీకి రైతులకు కడుపు నింపేందుకు చెయ్యి ఎందుకు ముందుకు రావడం లేదు? కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఎన్నికల ముందు ఎకరానికి 15,000 ఇస్తామని మోసం. ఇప్పటికే 2 సీజన్ల రైతు బంధుకు ఎగనామం. కేవలం ఓట్ల కోసమేనా రైతు బంధు పేరుతో ఇన్నాళ్ళు నాటకాలు? సకాలంలో రైతు బంధు ఇవ్వడానికి నిధులు లేవని బీద ఏడుపు. మూసి సుందరీకరణకు 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు 1,000 కోట్లు పంచిపెట్టడానికి నిధులు ఎక్కడివి? మూసిలో పార్కులు కట్టడానికి 1,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సిటీ పేరుతో భూసేకరణకు 1,000 కోట్లు, రోడ్లకు 1,000 కోట్లు ఎక్కడివి? ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి 1,000 కోట్లు ఉంటాయి. కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం చేతులు రావా? ఒకవైపు ఇనుప కంచెలు లేని ప్రజాపాలన అని గొప్పలు చెప్తూనే ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ లో 100 కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయం కట్టుకుంటున్నాడు. ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసమే 9 కోట్లు ఖర్చు చేస్తుండటం చూస్తుంటే రేవంత్ చెప్పిన 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతుంది. ఆ ప్యాలెస్ పక్కనే 5 కోట్లతో ఫుట్బాల్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా కోర్టు కట్టుకోవడం, అందాల పోటీలకు ఫుట్బాల్ మ్యాచ్లకు 100 కోట్లు ఖర్చు పెట్టడం, అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టడం. ఏంటసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? రాష్ట్రం ఎక్కడికి పోతుంది? యాసంగి సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతు బంధు ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడి సాయం విడుదల చేస్తే యాసంగిలో సాగు కోసం చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న రైతులకు నిరాశ మిగిలింది. రేవంత్ సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో
ఆసాముల వద్ద తెచ్చిన అప్పులకు వడ్డీ పెరగడం, వాటిని తీర్చలేక సతమతమవుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన అనుకూల మీడియా ఛానళ్ల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు త్వరలో రైతు భరోసా అందిస్తాం, అందుకోసం నిధులు సమీకరణ చేశారంటూ రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. బక్క చిక్కిన రైతు ప్రభుత్వం మాటలు నమ్మి సాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నుంచి వేయకనపాయ ఒకసారి గెలిచే ముంగట వేసే లేకుంటే లేదా 15,000 లేవు, ఏమి లేవు, ఉన్న కాడికి ఏం లేకుండా చేసే అయిపోయా. కాంగ్రెస్ కంగారు మాకు బస్సులు ఎక్కిపోవచ్చు అన్నీ చేస్తామనగానే ఉబ్బుకుంటే వేసిర్రు. రైతుల కళ్ళు చెమ్మగిల్లడమే తప్ప ప్రభుత్వం విడుదల చేయడం లేదు. యాసంగి సీజన్ కు సంబంధించి ఈ నెల 17న రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేస్తుందని మున్సిపల్ ఎన్నికలకు ముందు డబ్బా కొట్టిన రేవంత్ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశాడు. వానాకాలం రైతులకు కలిసి రాకపోగా కన్నీళ్లు మిగిల్చింది. దీంతో యాసంగిలోనైనా పంటలు సాగు చేసి అప్పుల ఊబి నుంచి బయటపడదామన్న రైతన్నకు ప్రభుత్వం చేయూత దక్కకపోగా ఇబ్బందులు పెడుతున్నారు. యాసంగి సీజన్ ముగిసి 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు సర్కార్ ఎలాంటి భరోసా ఇవ్వటం లేదు. దీంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో అని అన్నదాతలు మదన పడుతున్నారు. రైతులు హస్తం గుర్తును నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత రిక్తహస్తం చూయిస్తుందని కలలో కూడా అనుకోలేదని వాపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని తీర సౌకర్యాలు ఉండే మాకు. షాదీ ముబారత్, కళ్యాణ లక్ష్యం వస్తుండే, మనకు రైతు బంధు 2 సార్లు వేస్తుండే 10,000 రూపాయలు. ఇప్పుడు 2 సార్లు పడలేదు, ఒక్క పారి కూడా రాకపోవడంతో మేము ఇప్పుడు బయటకు వెళ్ళి వడ్డీకి తెచ్చుకోవాల్సి వస్తున్నది. మాకు కరెక్ట్ మిరుగు జూన్ లోపల మే నెల లాస్ట్కి వస్తుండే. మాకు గింజలు మందులు అవన్నీ మాకు అడిస్ట్ అవుతుండే. ఎకరానికి 10,000 రూపాయలు అంటే దాంతో మాకేం ఇబ్బంది కాకపోతుండే. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పారేస్తుండే ఇప్పుడు ఇంతట్లా. కేసీఆర్ ప్రభుత్వంలో వానాకాలం, యాసంగి సీజన్లు ప్రారంభం కాగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. సంబంధిత కర్షకుల ఫోన్లకు టంగ్ టంగ్ అంటూ మెసేజ్లు వచ్చేవి. దీంతో సంతోషంతో రైతులు సాగు పనులు చేసుకునేటోళ్లు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ప్రభుత్వం యాసంగి సీజన్ ప్రారంభం మొదలు రైతు బంధు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసేది. గత సర్కార్ పంపిణీ చేసిన వివరాలను పరిశీలిస్తే 2021లో జూన్ 21న, 2022లో జూన్ 29న, 2023లో జూన్ 27వ తేదీన నగదు జమ చేసింది. 2023లో పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ సందర్భంగా నాటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. మిగిలిపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు విడుదల చేసింది. ఓ సీజన్ కు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా రైతులకు ఇవ్వలేదు. వానాకాలం సీజన్ కు సంబంధించి 1,69,299 మంది రైతులకు 268,84 లక్షలు చెల్లించింది. యాసంగి సీజన్ కు సంబంధించి 1.95 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వీరందరికీ రైతు భరోసా చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం యాసంగి సీజన్ ముగిసినా రైతు బంధుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రైతు భరోసా కానీ రైతు బంధు ఇవ్వకుండా, అవసరమైన ఎరువులు ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచుతోంది ప్రభుత్వం. యాసంగి సీజన్ ముగిసినా ప్రభుత్వం రైతు భరోసా కింద అందించాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో రైతులు అరిగోసపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వడంతో పాటు కౌలు రైతులకు అందిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తడమే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంచి ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వకుండా పాత రైతు బంధు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పెట్టుబడి సాయం ఇవ్వడంలో కాలయాపన చేస్తుండడంపై రైతులు రైతు భరోసా ఇస్తారో ఇవ్వరో అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పష్టత లేదు. తెలంగాణలో రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదు. రైతు బంధు ఒడవని ముచ్చటగానే మిగిలిపోయింది. పంట పెట్టుబడికి సాయం తెచ్చుకున్న రైతులు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
యాసంగిలో పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఆ చిలక పలుకులేంటో ఓసారి చూద్దాం. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. రేవంత్ ఏమంటున్నాడు? రైతు బంధు కింద కేసీఆర్ ఇస్తున్నది 10,000 మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని నమ్మించాడు. 2 పంటలకే ఎట్లిస్తారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 పంటలకు ఇస్తాం. మరి ఏమైంది మేస్త్రి? 3 పంటలు ముచ్చట కాదు కానీ ఒక్క పంటకైనా ఇయ్యకపోతివి. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నీటి మూటలేనని తేలిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పెట్టుబడి సాయం పథకానికి భరోసా లేకుండా పోయింది. అసలు వస్తుందో రాదో తెలియని సందిగ్ధత నెలకొంది. ఎన్నికలు వచ్చినాయంటే చాలు రైతు భరోసా గుర్తుకొస్తుంది పాలకులకు. ఎలక్షన్లు అయిపోయినాక దాన్ని ఊసే ఉండదు. సెప్టెంబర్ నెలలో వేయాల్సిన డబ్బులు ఫిబ్రవరి వచ్చినా వేయలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో రైతులను నట్టేటం వస్తుంది. రైతుల మీద ఎంత వివక్షతో చూస్తుండంటే మరీ ఘోరము, మరీ దారుణంగా చూస్తుండు. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో అప్పుడే రైతు బంధు అంటాడు. ఇప్పటికీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన నుంచి 2.5 సంవత్సరాలు అంటే 5 సార్లు రైతు బంధు చేసేది. అయితే ఒకసారి సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు సగం వేసిండు 4 ఎకరాల వరకు. అంతకుముందు మొత్తానికి ఎగ్గొట్టిండు, మళ్ళీ మధ్యలో ఎగ్గొట్టిండు. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ అప్పుడు 4 ఎకరాలకు వేసిండు, మళ్ళీ మొన్న ఎలక్షన్ కు మొత్తం వేసిండు. మళ్ళీ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ వేసినక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ యాసంగి పంటకు కూడా మళ్ళీ రైతు బంధు వేసే టైంకు మొత్తానికి రైతు బంధు వేయలేదు. రైతులందరూ దోషపడుతున్నారు. రైతుల ఉసురు తలిగి ఈయన ఎన్నటికీ కూడా మళ్ళీ ఇంకోసారి కనీసం తెలంగాణలో 4 సీట్లు గెలిస్తే మహా గొప్ప, ఇంకా అదే చాలా గొప్ప. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అట్టి పైసలను ఆపేయడం జరిగింది. మరి ఈయనకు ఇప్పటి వరకు కూడా ఇంకా సిగ్గు వస్తలేదు. ఈయనకు సిగ్గు శరం రావాలే. అప్పుడు మాట్లాడిన మాటలేంటి, 6 గ్యారంటీలు ఏంటి, దాంట్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు అవుతలేదు. మరి రైతులను ఇబ్బంది పెడుతుండు, హైడ్రా తీసుకొచ్చిండు, అట్లా ఇబ్బంది పెడుతుండు. గ్రామాలలో కనీసం ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు. దానికి యాప్లో ఏదో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. సిగ్గు ఉండాలి ఈయనకు. రైతులు చదువుకున్న వాళ్ళు ఉంటారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా నిధులు విడుదల చేయడంతో ఈ గందరగోళం ఏర్పడింది. నాళ్లు పోసే సమయానికి రావాల్సిన పైసలు నాట్లు వేసి నెలలు గడుస్తున్నా రాకపోవడంపై అన్నదాతల్లో అసహనం వెల్లువెత్తుతుంది. పెట్టుబడి సాయం ఇవ్వకుండా, అవసరమైన యూరియా సరఫరా చేయకుండా ప్రభుత్వం అరిగోస పెడుతుందని రైతులు మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో టంచన్గా వచ్చిన పెట్టుబడి సాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎగవేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటలు వేయడం ముగిసినా రైతు భరోసా రాకపోయేనని, పంటలు వేసేందుకు అప్పులు చేసే పాత రోజులు వచ్చాయని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పు సప్పు చేసి పంటలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మొన్న ఏమన్నారు? రైతు బంధును 1 జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు. సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు. ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే 17వ తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 17వ తారీఖే రైతు బంధు వేస్తామన్నారు. కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంధు వేసిండు. ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, బందోబస్తాలు వేస్తే పొట్టకొచ్చింది. ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 4 రైతు బంధులకు 2 ఎగ్గొట్టినావు, 2 ఇచ్చినావు. ఇప్పుడు 5వది. ఇది కూడా ఇస్తావా? ఎగబెడతావా? ఇంకెప్పుడు ఇస్తావు? ఎందుకు ఆలస్యం? కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం 20,000 కోట్ల బిల్లులు ఇచ్చినావు. ఈ సంవత్సరం 20,000 కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి కానీ మా బక్కచిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 4 పంట కాలాలు పూర్తి కాగా ప్రస్తుతం 5వది నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది మాత్రం అరకొరగానే. గత వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం అందించడానికి
గ్రామ పంచాయతీ ఎన్నికలను సాకుగా చూపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తారా, లేక ఇప్పుడిస్తాం అప్పుడిస్తామంటూ కాలం గడిపేస్తారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ప్రతి పంట సీజన్ కు టెన్షన్ గా రైతు భరోసా ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. దేశంలోనే తొలిసారిగా రైతులకు పంట పెట్టుబడి సాయం చేసిన ఘనత కేసీఆర్ కు సొంతం. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలవుతున్నారని గుర్తించిన బీఆర్ఎస్ సర్కార్ అప్పులు చేసే పరిస్థితి రావద్దని ప్రతిష్టాత్మక రైతు బంధు పథకానికి 2018లో శ్రీకారం చుట్టింది. వానాకాలం యాసంగి పంటల సాగుకు ఎకరాకు 5,000 చొప్పున ఏడాదికి 10,000 సాయం అందజేసింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు కూలీ ఖర్చుల కోసం జూన్, సెప్టెంబర్ మాసాల్లో టంచనుగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నో హామీలు గుప్పించారు. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచుతామని మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. రైతుల రంది తీర్చే రైతు బంధు పథకము, పంట పెట్టుబడికి పంపే సర్కారే పైకము, దండగన్న వ్యవసాయం పండగ అయ్యిందయో, భార్య పుస్తే కుదవ పెట్టే బాధలింక ఉండవో, అప్పులకై చెప్పులరగ తిరుగుడు దప్పిందయో. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో రైతు బంధు అన్నదాతల పాలిట ఆత్మ బంధువుగా మారింది. సాగు గోస నుంచి రైతును గట్టెక్కించిన ఆపద్బాంధువైంది. లక్షల మంది రైతులకు ఆయువు పోసింది. దేశమే అనుసరించే సరికొత్త మార్గమైంది. వ్యవసాయంలోనే సరికొత్త చరిత్రకు నాంది పలికింది. రైతు పక్షపాతిగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన రైతు బంధు ప్రపంచానికే దిశానిర్దేశం చూపెట్టింది. సమైక్య పాలనలో తెలంగాణలో వ్యవసాయం అంటే దండగానే నానుడి ఉండేది. పంటకు నీళ్లు లేక కరెంటు కోతలతో ఇబ్బందులుండేవి. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంటే రైతులు పంట పెట్టుబడి కోసం అనేక తిప్పలు పడాల్సి వచ్చేది. ప్రైవేటు వ్యాపారులను, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టే దారుణ పరిస్థితి ఉండేది. రైతుల కోసను తెలంగాణ ఉద్యమ సమయంలో దగ్గర నుంచి చూసిన కేసీఆర్ ఆ బాధల నుంచి విముక్తి కల్పించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ అనేలా మార్చేశారు. ఉచిత 24 గంటల విద్యుత్తుతో పాటు కాళేశ్వరంతో ఏడాది పొడవునా నీళ్లు ఉండటంతో బీడు భూముల్లో ధాన్యపు రాసులు పండించారు. ఒకప్పుడు పంట సాగుకు అన్నదాతలు అరిగోస పడేవారు. అప్పులు తెచ్చి మరీ సాగుబడి మొదలు పెట్టేవారు. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ కష్టాలను తీర్చారు. రైతు బంధును తీసుకొచ్చి రైతుకు నిజమైన బంధువయ్యారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంటకు పెట్టుబడి సాయాన్ని అందించారు. ఎకరాకు 5,000 చొప్పున ఏడాదికి 2 సార్లు సాయం చేసి అన్నదాతల పాలిట ఆపద్ బాంధవుడయ్యారు. సార్ రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నాను. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకునుడు, చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా ఆయనుండే. సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే. ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు. అది ఉచిత విద్యుత్తు.
తెలంగాణ రైతును ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కోన అనే కొడుకు ఎవడన్నా ఉన్నాడా ఇలా? నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు ఎవడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా. ఇలా దగ్గర వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి కూడా వస్తే శాఖని బట్టలు పెట్టి స్థాయికి చేరుకుంటున్నారు. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప. 2018 మే 10 కరీంనగర్ జిల్లా శాలపల్లిలో రైతు బంధుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. నాటి నుంచి బీఆర్ఎస్ హయాం ముగిసే వరకు నిర్విఘ్నంగా పథకం కొనసాగింది. దేశ వ్యవసాయ రంగంలోనే సరికొత్త విప్లవానికి దారితీసింది. గుంట భూమి ఉన్న రైతులు కూడా గుండె ధైర్యంతో బతికే పరిస్థితులు రైతు బంధుతో ఏర్పడ్డాయి. తొలుత ఈ పథకం కింద ప్రతి సీజన్లో ఎకరానికి 4,000 చొప్పున 2 సీజన్లలో ఎకరానికి 8,000 పంపిణీ చేశారు. ఏడాది తర్వాత దీన్ని 2 విడతల్లో ఎకరాకు 10,000కు పెంచారు. ప్రతి సీజన్లోనూ సుమారు 65 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం వంటి ఆంక్షలు లేకుండా రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు ప్రతి ఎకరానికి 10,000 చొప్పున పంపిణీ చేశారు. ఇలా 2018 నుంచి 2023 వరకు అంటే 5 ఏళ్లలో మొత్తం 10 విడతల్లో 65,192 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేసింది. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం. ఈ రెండింటి తర్వాతే మరేదైనా అని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. ఇందుకు రైతు బంధు అమలే ఉదాహరణ. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీజన్ కు ముందు రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకుంది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు సీజన్ కు ముందే రైతు బంధు డబ్బులు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు పెట్టుబడి సాయం ఆగకుండా కొనసాగింది. రైతు బంధు పథకం అమలులో భాగంగా తొలి ఏడాది రైతులకు పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో ప్రభుత్వం అందించింది. అయితే ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఉండొద్దని భావించిన కేసీఆర్ చెక్కుల పంపిణీకి స్వస్తి పలికి నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బు జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సీజన్ కు ముందే రైతుల ఫోన్లు టింగ్ టింగ్ అని మోగేవి. ఒక్క పథకం ద్వారా రైతులకు ఇంత భారీ మొత్తం అందించిన ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమే. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఒక్క పథకం కింద ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయలేదు. పైగా తెలంగాణ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. పీఎం కిసాన్ యోజన పేరిట ఏడాదికి 6,000 చొప్పున 3 విడతల్లో పంపిణీ చేస్తుంది. అందులోనూ ఎన్నో కొన్నిలు పెట్టింది. దేశంలో సగం మంది రైతులకు కూడా ఈ పథకం అందడం లేదు. దేశంలో అనేక రాష్ట్రాలు పథకాన్ని కాపీ కొట్టి వివిధ పేర్లతో అమలు చేస్తున్నాయి. కృషక్ బంధు పేరుతో పశ్చిమ బెంగాల్, కాలియా పేరుతో ఒడిశా, రైతు భరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్, ఆశీర్వాద్ యోజన పేరుతో జార్ఖండ్, రాజీవ్ గాంధీ కిసాన్ నవ్య యోజన పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్థాయిలో మాత్రం పెట్టుబడి సాయం అందించలేదు. రైతు బంధు పథకం తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. రైతు బంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. పెట్టుబడి నష్టం అనే భావన లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతేందుకు రైతు బంధు పథకం ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అనేక మంది ఆర్థికవేత్తలు ప్రశంసించారు. ఒక దశలో ఈ పథకం అమలు తీరును చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార సంస్థ రైతు బంధు పథకాన్ని ప్రపంచ వ్యవసాయ రంగంలో ప్రత్యేకమైనదిగా గుర్తించింది. ఇంతటి గొప్ప పథకానికి కేంద్రం పైసా సాయం చేయలేదు.
ఆదుకుందామనే ధ్యాసే లేకుండా పైగా విమర్శలు చేసింది. అయినా ఎవరెన్ని కామెంట్లు చేసినా నాటి సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని కొనసాగించారు. రైతులకు నిజమైన మిత్రుడిలా మారారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.